మెచ్చలేదయ్యా. అర్ఘ వంశాజనంలో నీవు అబద్ధం ఎట్లా నేర్చుకువయ్యా. ఈ బుద్ధి మెచ్చలేదు. నేను ఇప్పుడే వెళ్ళిపోయేదాను. దశరథ రాజు ముందు అభయం ఇచ్చి తదుపరి తప్పిందని చెప్పి కానీ వెళ్ళిపోయేటప్పుడు దారిలో అశిష్ట మహాముని ప్రవేశం. నల్లగడ్డ తెల్లగడ్డ తాత నీకెందుకో ఈ పిల్లము నువ్వు నాకిస్తే నీకెందుకో పుణ్యమో తాత నీకెందుకో ఈ పిల్లము నాకిస్తే నీకెందుకో పుణ్యమో తాత నీకెందుకో ఈ పిల్లము నువ్వు నాకిస్తే నీకెందుకో పుణ్యమో తాత నీకెందుకో ఈ పిల్లము అప్పుడే నల్లగా తెల్లగా బాగా నడిచింది మొత్తం బాగా ఎండికాయ వేసి దొరుకుతుంది అయ్యా ఇంకా తెల్లగా ఉన్నది నందు తీర్థం కొంచెం పెట్టరాదు మరి ఇప్పుడు ఏదో పోతాను మరి నేను సూర్యవంశము రాజకుల కుల గురుండను గురు వశిష్ఠుండను నిష్ఠంగా గరిష్ఠుండను వశిష్ఠుండను వాడను నేను దశరథ మహారాజును చూడబోయాను మీరేనా మరి మంచి జన్మించారు అంతే మీరు కాదు వాళ్ళు అనుకోవట్లేదు ఉపాధ్యాయుడు మీరు అనుకోరు వశిష్ఠుండను రాస్తలేదు మీరు వారి సేవ తప్పిపోయిందట అశిష్ట మహాముని దారిలో పోతుండగా విశ్వామిత్రుల వారు వశిష్ఠ మహాముని చూసి ఏమంటున్నాడో వినండి. వశిష్ఠ కనుగొనుమో
రాగాలు అది మంచిగా పెట్టుంటే బాబు. దశరథుని గోత్రం వశిష్ఠ ఇంతే నాని శిశుల మాటింతే అదలిసే ఇంతే నీ శిశుల మాటింతే తెలిసే నీ వెంతటి గురుడవో ఇంతగా తెలిసే రఘుకుల సంతతి అబద్ధములాడ నేర్చిరా రామచంద్ర మహారాజుకి. ఓ ఏ వశిష్ఠ, వారు నీ శిష్యులేనా? అభయం ఇచ్చి తదుపరి తప్పుతున్నారయ్యా. నీవైనా వెళ్ళి వారి మనమునకు తెలియజేయను. మీరిటు కోపంతో వెళ్ళిపోకూడి, నేను ఇప్పుడే వెళ్ళి దశరథ మహారాజుతో మాట్లాడి రామలక్ష్మణులను మీ వెంట పంపించడానికి చేసేదను. సరే వశిష్ఠ, వెళ్ళి రమ్ము. ఆ ఎంబడి రాము, ఇద్దరం పోదాం. సరే పడుగు. వినాలి కదా. దశరథ రాజా, ఇది నీకు హితవు కాదు, ఎనకులుడవు బుద్ధి కాదు. ఇది నీకు హితవు కాదు, ఎనకులుడవు బుద్ధి కాదు. మొదట వచనమి వరాదు, తదుపరి కాదనగరాదు.
వచ్చినది వీళ్ళని పంపించము, నీకు శుభమగును. గురువార్య మీరు అన్న విధంగానే రామలక్ష్మణులు విశ్వామిత్రుల వారం బడి పంపేదను. అలాగే పంపించు. అయ్యా మహారాజ్, మీ నాయన గారు పిలవడం మనం వచ్చినది. కుమారులారా, ముంచంద్రమా ఇక్కడమ్ము. యాజ్ఞ రక్షాదనై మిమ్ము సానుభూతి గాది చూరుండు గోరే దాన మీరు వీరితో బూడి వేగి కానరముగా రాక్షసులనెల్ల ఖండించి రండుకొండు. రామలక్ష్మణులారా, ఈ విశ్వామిత్రుల వారి ఎంబడి వేగి వారి రాజాన్ని రక్షింపజేసి జయపదులై రావాలను. మునివరయనుమా మునివర నీకు సమ్మతితోనే ఇప్పుడే మీ అగ్ని దీక్ష సంపూర్తి గాయించుకొని నా కుమారులని తోలుకరావాలని ఇదే నా ప్రార్థన. సరదా సరదా దశరథ, వెళ్ళేదాము వేగమేమో, వెళ్ళేదాము వేగమేమో, చల్లగాను సరసముతోను, దశరథ ఉల్లాసముగా మళ్ళీ వచ్చదము మరొక వినుమా, మళ్ళీ వచ్చదము మరొక వినుమా, రామ రామ రణజయ భీమా, రామ రామ రణజయ భీమా, వెళ్ళేదాము వేగమేమో, వెళ్ళేదాము వేగమేమో. ఆహా దశరథ, మేము ఇప్పుడే వెళ్ళేదాము, నీవు ఇచ్చట నిర్భయముగా ఉండుము. ఆ పొయ్యిరండి ముంచేంద్రమా. సరే బాలకులారా, మనం వెళ్దాం పదము. బాలకులారా, మీరు ఇదివరకు ఎప్పుడైనా బాణ విద్యలు నేర్చుకున్నారా? సరే బాలకులారా, నేను నేర్పేదాను, నేర్చుకోండి. బాలకుల జులార నీకు బాణ విద్య నేర్పేదాను, బాలకుల జులార నీకు బాణ విద్య నేర్పేదాను, బాణ విద్య నేర్పేదాను. బాలకులారా, మీకు బాణ విద్య నేర్పేదాను, నేర్చుకున్నాను. ఇదిగో రామా, ఇలా పట్టు.
మీరు అన్ని విధంగా నేను నేర్చుకున్నాను. బాలకులారా, ఇదిగో బాణ ప్రయోగ మంత్రములను చెప్పెదాను. 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 మంత్రములను చెప్పెదాను. బాలకులారా, ఇదిగో బాణ ప్రయోగ మంత్రములను చెప్పేదాను. స్వామి మీరు అన్నట్లుగానే నేర్చదాం. సరే బాలకులారా, భయము చెందవో గుడియా పాపాత్ములను చూడే. 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 పాపాత్ములను చూడే. పాపాత్ములను చూడే. బాలకులారా, ఎటువంటి భయం లేకుండా ఆ పాపాత్ముల గురించుడి. భయమేలను మీరలుండ దయమాపయుంజోడే. భయమేలను మీరలుండ దయమాపయుంజోడే. మౌనచంద్రమా, మీరుండగా మాకు ఎలాంటి భయం లేదు. అలాగే బాలకులారా, ఇద్దరి మాసుర బాధాయేషుడు నిమ్మలతో. ఇద్దరి మాసుర బాధాయేషుడు నిమ్మలతో. బాలకులారా, ఆ యేసుని కృపా కటాక్షంలో మీకు ఎల్లవేళలా ఉంటాయి. రామా, పెద్దలు మీరుండగను ఎత్తి కొలువయో మాకు. 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 స్వామి మీరు పెద్దలుండగా మాకే నేర్చదాం. అలాగే బాలకులారా, ఆ మౌనేంద్రుడు రామలక్ష్మణుడు ఇప్పుడు చిన్న పెద్దవాళ్ళు కాదు, పిల్లలు కాబట్టి ఇంతకు ముందు బాణ విద్యలు నేర్వలేదు. కాబట్టి బాణ విద్యలు ఎవరు నేర్పాలి? గురువు. దశరథ మహారాజు గురువే వీళ్ళకి ఇంకా పెద్ద గురువు. నేర్పిన తర్వాత తాటకి అనే రక్కచ్చిని చూసి ఈ స్వామిత్రుల వారు ఏమంటున్నారో వినండి. రామలక్ష్మి దంపతులు రామ ఎచ్చుతో దాటకి పచ్చను రామ ఎచ్చుతో దాటకి పచ్చల మన తోటి చక్కగా దాని పచ్చల మన తోటి చక్కగా దాని కొట్టుము రామ కోమల దామ కొట్టుము రామ కోమల దామ కొట్టుము రామ కోమల దామ కొట్టుము రామ కోమల దామ రామ రామ రణజయ భీమ రామ రామ రణజయ భీమ రామ రామ రణజయ భీమ రామ రామ రణజయ భీమ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ వచ్చెను రామ ఇచ్చిదో దాటకి వచ్చెను రామ ఇచ్చిదో దాటకి రాఘవ రామచంద్ర ఆటగి అని రాక్షసి వచ్చి ఉన్నది. అదే మహా రాక్షసి, దాన్ని వదిలిపో. ఎట్లు కొట్టదను యతివర వినుమా. ఎట్లు కొట్టదను యతివర వినుమా. ఎట్లు కొట్టదను యతివర వినుమా. ఎట్లు కొట్టదను యతివర వినుమా. నూతన బాణం జాతిగా బట్టే. నూతన బాణం జాతిగా బట్టే. నూతన బాణం జాతిగా బట్టే. నూతన బాణం జాతిగా బట్టే. జాతిని వెట్టుక నామది ముట్టదు. జాతిని వెట్టుక నామది ముట్టదు. జాతిని వెట్టుక నామది ముట్టదు.
కొట్టుట పాపమంటివి బలతిని కొట్టుట పాపమంటివి బలతిని కొట్టుట పాపమంటివి బాణం బట్టలు బలతిని కొట్టను బాణం బట్టలు బలతిని కొట్టే బాణం బట్టలు బలతిని కొట్టను బాణం బట్టలు బలతిని కొట్టే ఎత్వర వినుమా సమ్మతితోను ఎత్వర వినుమా సమ్మతితోను ఎత్వర వినుమా సమ్మతితోను ఎత్వర వినుమా సమ్మతితోను ఎట్లు కొట్టెదను ఎత్వర వినుమా ఆహా యతీశ్వర నూతనముగా బాణం బట్టి ఒక ఆడస్త్రీని వధింపజాలను అది పాపం సిద్ధగించుతున్నది నేను వధింపలేను ఏమంటున్నావు రామా పాతకి రక్కసి బలది జాతి అని పాదకి రక్కసి పరది జాతి అని పాతకి రక్కసి బలది జాతి అని పాదకి రక్కసి పరది జాతి అని సురులను బట్టి బాధ పెట్టని సురలను బట్టి బాధలు పెట్టు సురులను బట్టి బాధలు పెట్టును పాతకి రక్కసి బలది జాతి అని కొట్టుము రామ కోమల రామ కొట్టుము రామ కోమల రామ కొట్టుము రామ కోమల రామ కొట్టుము రామ కోమల రామ పాతకి రక్కసి బలది జాతి అని ఆహారమా పాతకి రక్కసి అది మహాక్రూరురాలు దానిని వధించిన పాతకం ఏమైనా ఉంటే అది నాది వధించుము రామా బాణం పట్టద బాహు కొట్టదా బాణం పట్టద బాహు కొట్టదా రాక్షసినినే రణమున దుంచదా రాక్షసినినే రణమున దుంచదా ధిక్కరించదా నిక్కడ దుంచదా ధిక్కరించదా నిక్కడ దుంచదా రతివర వినుమా వేగముతోను రతివర వినుమా వేగముతోను యతీశ్వర మీ ఆజ్ఞ ప్రకారం దాన్ని వధించదను సరే సరే రాఘవ వెళ్ళినము ఒరే మానవులారా నా మిక్కిలి ప్రతాపంపు తెరువక ఇలా వచ్చింటే ఇదే తాటకి వచ్చిందని తెలుసుకోము హే దానికి ముందు నీ గది తెలుసుకో పిమ్మట గంతులు వేస్తూ గాని ఆహా ఏల వచ్చినరు మీరెందు అడవిలో వచ్చినలు మీరెంతో వడములలోకి పిల్లలు ఎంతో ఏల వచ్చినరు మీరెందు అడవిలో ఈ పిల్లలు ఎంతో బాలకులారా నాకు ఆహారం లేక బాగా రోజులు అవుతున్నది నేను డొల్లుతుంటిని ఈ రోజు మీరిద్దరు నాకు దొరికినారు మిమ్మల్ని హాయిగా భుజించదను మమ్ము బోధించు మధురవాసి మెప్పించెందు మెలాకాసే మమ్ము బోధించు మధురవాసి మెప్పించెందు మెలాకాసే మను వద్దలు మదిరాసి నీ చంపుల దుంచల పడవేసే దింపున వద్దలు మదిరాసి నీ చంపుల దుంచల పడవేసే పొమ్మి పొమ్మి నీ యమాపురములతో పొమ్మి పొమ్మి నీ యమాపురములతో మమ్ము బోధించు మధురవాసి మెప్పించెందు మెలాకాసే హే సాధకే నిన్ను ఇదే బంధం ముచ్చే యమ పురములకు పంపదను కాచుకుంది ఇంత మాటలు ఏలంటురా పూల మీద పోతానురా ఇంత మాటలు ఏలంటురా పూల మీద పోతానురా ఇంత మాటలు ఏలంటురా పూల మీద పోతానురా ఇంత మాటలు ఏలంటురా
మిమ్మల్ని అలాగా మృంగేదను. మురుగకు మురుగకు మురుగముగానే జలము వేసి శోధించగా మురుగకు మురుగకు మురుగముగానే జలము వేసి శోధించగా మరణము చెందే మరణముగాని వారల నిలుసుకు సరివేగా మరణము చెందే మరణముగాని వారల నిలుసుకు సరివేగా తాడకి నీవు ఆడదానివి నిన్ను వధింపజాలదని ఇంతసేపు విషాదించుతుంది కానీ నీ వలన బహు జనములకు తపంబు కలుగుతున్నది. నిన్ను వధించుట నేరమేమి కాదు. ఇదే బాణం చే నిన్ను దుంచదను. హే మానవారా, దండి బలుల వండుక తింటి మీ మొండి మాటలోనే వింటే, 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 ముందు వచ్చరా మీ వెంటి నిన్ను పడగొట్టే, వచ్చరా మీ వెంటి పడవేలు నిన్ను పడగొట్టే, ముందు వచ్చరా మీ వెంటి పడవేలు నిన్ను పడగొట్టే, ముందు మా కొండని కాచిగా, ముందు మా కొండని కాచిగా, దండి బలుల వండుక తింటి మీ మొండి మాటలోనే వింటే, మనవలారా, మీ వంటి పెద్ద పెద్ద వాళ్ళనే వంట చేసుకొని తిన్నదాలను మీరు నాకు లెక్కనా? మనుజనాద నీదు నాకు మహిమ తెలియలేవుగా, మనుజనాద నీవు నాకు మహిమ తెలియలేవుగా, మనుజనాద నీవు నాకు మహిమ తెలియలేవుగా, మనుజనాద నీవు నాకు మహిమ తెలియలేవుగా, కక్కునని ఎక్కుడోను, కక్కునని ఎక్కుడోను, కక్కునని ఎక్కుడోను, కక్కునని ఎక్కుడోను, కక్కునని ఎక్కుడోను, కక్కునని ఎక్కుడోను, మనుజనాద నీవు నాదు మహిమ తెలియలేవుగా, మనుజనాద నీవు నాదు మహిమ తెలియలేవుగా, ఎదురే కూడి నీవు ఉదయమందు వేకురా, 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 మనుజుగోరవారి నీవు ఇంతలో నిన్నిప్పుడును, మనుజుగోరవారి ఇంతలో నిన్నిప్పుడును, మనుజుగోరవారి నిన్ను ఇంతలో నిన్నిప్పుడును, మనుజనాద నీవు నాదు మహిమ తెలియలేవుగా, హే పిల్లగల్లారా, నీకు నా మహిమ తెలియక మీరు వాగుతుంటిరి. మిమ్మల్ని ఇప్పుడే మృంగేదను. రాకాసి నిన్ను బట్టి బొక్కలిరగొట్టెదా. రాకాసి నిన్ను బట్టి బొక్కలిరగొట్టెదా. ధిక్కరించి వచ్చెదావు ఎక్కువేమి నాటిగా. ధిక్కరించి వచ్చెదావు ఎక్కువేమి నాటిగా. భక్తులతో నీవు నాదు మహిమ తెలియలేవు అన్నా. భక్తులతో నీవు నాదు మహిమ తెలియలేవు అన్నా. రాకాసుల బట్టి నేను రణములోన దుర్జలను. రాకాసుల బట్టి నేను రణములోన దుర్జలను. రాకాసి నిన్ను బట్టి బొక్కలిరగొట్టెదను. హే తారకి, ఇదే నా బాణము చేతిని తుంచడం. నైడు కంటకులు రక్కసి కొడుకులు మహాక్రూరులు లోక కంటకులు
రాఘవ రామచంద్ర, తాటకి కొడుకులైన మారిషసు బాబులు అతి మాయావాదులు. వారి తల్లి మరణ వార్త విననే ఇచ్చటకు వద్దరు, అతి జాగ్రత్తగా ఉండి. సరే, నీ వర విధంగానే నేను యాజ్ఞ చేసేది కదా. రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత. పావన కేశవ కృష్ణ మురారే, పావన కేశవ కృష్ణ మురారే, పావన కేశవ కృష్ణ మురారే, పావన కేశవ కృష్ణ మురారే. రామ 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 సీత, రాక్షసుల బుద్ధి పోనట్టుగా ఉంది. ఆ రాక్షసును మళ్ళా భంగం చేయడానికి వెళ్తుండగా శ్రీరామచంద్రుడు చూసి లక్ష్మణుడితోనేమనుకున్నాడు? సహోదర లక్ష్మణ, వచ్చేవారేరా మారిసు బాబులు అనే రాక్షసులు నా శిరస్సు చూసి వాళ్ళని ఎట్లా కట్టుకుంటుందో చూడు. విడిసద బాణం ఇమ్మైలోనా, విడిసద బాణం ఇమ్మైలోనా, విడిసద బాణం ఇమ్మైలోనా, విడిసద బాణం ఇమ్మైలోనా. రాక్షసులింపున ఉత్తరా, రాక్షసులింపున ఉత్తరా, రాక్షసులింపున ఉత్తరా, రాక్షసులింపున ఉత్తరా. సమ్మతించి ముని యాగము ఆశరా, సమ్మతించి ముని యాగము ఆశరా, సమ్మతించి ముని యాగము ఆశరా, సమ్మతించి ముని యాగము ఆశరా. సరసర బాణం సత్వరంబురా, సరసర 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 అయ్యో, గిర 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 అయ్యో, సరసరయనినే సంవరించడం. ఇంతగా సుబావుడు మరణించడు. మారీసుడు పరిగెత్తి ఎక్కడికో వెళ్తాడు. సుబావుడు మరణిస్తాడు. రాఘవ రామచంద్ర, ఎన్నో విధముల తపస్సు చేసినా గాని నా తపము ఈ రోజుకి ఫలించను కదా.
అదిగో రామ మిథిలాపురము महाराज की రమ్ము రాఘవాలే లెమ్మో రాఘవనేవో రమ్ము రాఘవాలే లెమ్మో రాఘవనేవో రమ్ము రాఘవాలే లెమ్మో రాఘవనేవో రమ్ము రాఘవాలే లెమ్మో రాఘవనేవో రమ్ము రాఘవాలే సమ్మితతో నిదులపురము సయ్యని పుడుదేవుదాము సమ్మితతో నిదులపురము సయ్యని పుడుదేవుదాము సమ్మితతో నిదులపురము సయ్యని పుడుదేవుదాము సమ్మితతో నిదులపురము సయ్యని పుడుదేవుదాము రాఘవాలే లెమ్మో రాఘవనేవో రమ్ము రాఘవాలే ఆహా రాఘవ ఇప్పుడే మిథిలాపురం వెళ్దాం పదము గాది నందనా పదం కట్టునది కొడుమౌని గాది నందనా పదం కట్టునది కొడుమౌని గాది నందనా కట్టునది కొడుమౌని గాది నందనా పదం కట్టునది కొడుమౌని గాది నందనా పదం నామనము సంత సంబునాయ అతివరా వినుమా నామనము సంత సంబునాయ నామనము సంత సంబునాయ అతివరా వినుమా గాది నందనా పదం కట్టునది కొడుమౌని గాది నందనా పదం కట్టునది కొడుమౌని గాది నందనా పదం పూలమో తెలుపు స్వామి అదేమిటో తెలుపమంటున్నావు రాఘవ గౌతముని శాపం వలన శిలయే పడి ఉన్న మహాలియ ఇచ్చడే కలదు రాఘవ శ్రీరామచంద్ర అందరూ కొద్ది వర్షం వచ్చి శిలైపడి ఉన్న నన్ను నీ పాద దూరి సస్యసే రక్షించి నన్ను కుటాగ్రురాలు చేసి కుటా కటాక్షంపు నీవేని 10,000 వందనములు. రామ నీ రమము నీ పాదములందదా నా శరీరం దాకుడ చేత నీ పాదములు కష్టంగానేమో ఒత్తదరము. రామ శ్రీరామచంద్ర నీ పాదములు ఒత్తదరమ్మా. రామ శ్రీరామచంద్ర నీ
రాముల వారు విచారం చేయకుండా ఇదేమి విచిత్రం నా పాదములు వచ్చేదాన్ని ఎవరని చెప్పి మౌనందుడుతోనే యతీశ్వర నా పాదతోని తాకినంతలో ఈ శిలా సక్కని శ్రీ ఉండుటకు ఎన్నుమూలము తెలుపు స్వామి. శిలయు శాపము వదిల శీఘ్రముగాను రామ 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 శిలయు శాపము వదిల ఇలను హై నిలచెయింతలో నమో రామ 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 శిలయు శాపము వదిల శీఘ్రముగాను రామ శిలయు శాపము వదిల శీఘ్రముగాను రామ శిలయు శాపము వదిల ఆహా రాఘవ నీ పాదధూళి సోకగానే శిలా చక్కటి శ్రేయాయి ఉండను చూడుము. ఏలగలిగనో శాపమెవ్వారి చిరుమౌని ఏలగలిగనో శాపమెవ్వారి చిరుమౌని ఏలగలిగనో శాపమెవ్వారి చిరుమౌని ఏలగలిగనో శాపమెవ్వారి చిరుమౌని ఏలగలిగనో శాపమాల కర్మమెవరి వశముగాన రారాయ మౌని మాల కర్మమెవరి వశముగాన రారాయ మౌని మాల కర్మమెవరి వశముగాన రారాయ మౌని మాల కర్మమెవరి వశముగాన రారాయ మౌని ఏలగలిగనో శాపమెవ్వారి చిరుమౌని ఏలగలిగనో శాపమెవ్వారి చిరుమౌని ఏలగలిగనో శాపం. ఆహా మౌని చంద్రమా ఈమెకు శాపం ఎవరిగా వలన కలిగనో తెలుపు. భరత శాపము కిట్లు పడియుండే నాయ రామ 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 భరత శాపము కిట్లు నిరతముగా కల్పగురే నిలయుడవై బ్రోమయ్య నిరతముగా కల్పగురే నిలయుడవై బ్రోమయ్య నిరతముగా కల్పగురే నిలయుడవై బ్రోమయ్య నిరతముగా కల్పగురే నిలయుడవై బ్రోమయ్య భరత శాపము కిట్లు పడియుండే నాయ రామ భరత శాపము కిట్లు పడియుండే నాయ రామ భరత శాపము కిట్లు. ఆహా రాఘవ మా భర్తకు గౌతమముని శాపం వలన ఇలా శిలాయి పడినను నీవు ఆశీర్వదించు రాఘవ. అహాల్య
నీ భర్త అయిన గౌతమ ముని హిమాలయంలో తపము చేయుచున్నాడు. కావున నీ భర్త సన్నిధానముకు పోయి సోద్భరంగా నువ్వు అతని సేవ చేసుకోము. సరే. అలాగే యాతీశ్వర. భూసుర వేషం బుద్ధి కుశలమో భూసుర వేషం బుద్ధి కుశలమో బాసురముగనే దాల్చితి అతివరా బాసురముగనే దాల్చితి అతివరా భూసుర వేషం బుద్ధి కుశలమో యతీశ్వర మీరు అను విధంగానే మాట్లాడారు. అయ్యా మహారాజ్ జనక మహారాజ్ మిథిలాపురి అతిపత్రుడు మిథిలాపురి అతిపత్రుడు జనక మహారాజు. ఎటు పోతున్నారు ఇప్పుడు? మిథిలాపురం. అలా చెప్పదమ్మా. శ్రీరామచంద్ర గారికి సీత మహాదేవికి అదిగో చూడండి నజడ మీరలు అదిగో చూడండి నజడ మీరలు పదపడు రచ్చిని పరగరాజులు పదపడు రచ్చిని పరగరాజులు అదిగో రామ మిథిలాపురము అదిగో రామ మిథిలాపురము మనబడుచున్నది నిగ నిగ అనుచో మనబడుచున్నది నిగ నిగ అనుచో కోటలు పేటలు గోపురంపులు కోటలు పేటలు గోపురంపులు విద్యలు మేడలు ముదివరంపులు విద్యలు మేడలు ముదివరంపులు తగదగ ఎనతో మెరుగుతున్నది తగదగ ఎనతో మెరుగుతున్నది అదిగో రామ మిథిలాపురము అదిగో రామ మిథిలాపురము ఆహా రామలక్ష్మణులారా, అదిగో మిథిలాపురము చూడము, ఎంత అందంగా కనబడుచున్నదో, ఎంత వైభోగంగా ఉన్నదో. మనం మిథిలాపురం వెళ్దాము పదము. రామచంద్రుల వారు ఎప్పుడు మిథిలా నగరం చూడలేదు కాబట్టి వారి యొక్క గురువైన విశ్వామిత్రుల వారు ఆ మిథిలా నగరం చూసినంతలో ఆ జనక మహారాజు దేవగుడితో ఏమంటున్నారు?
వచ్చినారు. ఆల్రెడీ తీసుకొని రాము. అలాగే అయ్యా మహారాజ్. సేవక సరే వెళ్దాం పదము. మిథిలాపురి రాజు మనుగారా మీరు ఎలా వచ్చి ఉన్నారు? పాలకులు ఎవరో తెలుసు. చల్లగా వాడు తెలుగు దశరథ. ఏ దేశమున వీరి నెరగించే తెలుగుమా, 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 ఈ దేశమంచు మాయలేని పనిగలే, ఈ దేశమంచులతో ఏమి పనిగలే, ఈ దేశమంచు మాయలేని ఈ బాలకుల ఏ దేశమో తెలుగు. దశరథ కోసాల దేశము కొమరప్ప వీరేది, కోసాల దేశము కొమరప్ప వీరేది, కోసాల దేశము కొమరప్ప వీరేది, కోసాల దేశము కొమరప్ప వీరేది, నాకు సాయము కొరకై నయముతో వచ్చేరే, 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 కోసాల దేశము కొమరప్ప వీరేది, కోసాల దేశము కొమరప్ప వీరేది. జనక మహారాజా, వీరిది కోశాల దేశము. నాకు సహాయం కోసమై వచ్చి ఉన్నారయ్యా. తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుగోడే, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుగోడే, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుగోడే, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుగోడే, ఇలలో నామే ఎప్పుడు అత్తుగా కారణమేమి, ఇలలో నామే ఎప్పుడు అత్తుడకు కారణమేమి, దేశమచ్చుట ఇతలేమి పనిగలే, ఈ దేశమచ్చుటకు ఇతలేమి పనిగలే, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుగోడే, తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుగోడే. బాలకులారా, మీ తల్లిదండ్రులు ఎవరో తప్పక నాకు తెలుపండి. కౌసల్యా తల్లియో కైకాసు మిత్రాయో, కౌసల్యా తల్లియో కైకాసు మిత్రాయో, కౌసల్యా తల్లియో కైకాసు మిత్రాయో, కౌసల్యా తల్లియో కైకాసు మిత్రాయో, ఇలలో నాగజరాజా రాజు మా తండ్రియో, 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 కౌసల్యా తల్లియో కైకాసు మిత్రాయో, కౌసల్యా తల్లియో కైకాసు మిత్రాయో. రాజన్, మా తండ్రి అయిన దశరథ రాజు, మా తల్లి అయిన కౌసల్యాదేవి, మా పినతల్లులైన కైకా సుమిత్ర అందరూ. నా పేరు రాముడు, ఇతడు నా సహోదరుడు లక్ష్మణుడు. జన్మా జన్మం బోలా చేసిన పాపము, 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 దయముగా తొలగేను ఆనందారు కూడా, దయముగా తొలగేను ఆనందారు కూడా, దయముగా తొలగేను ఆనందారు కూడా, దయముగా తొలగేను ఆనందారు కూడా, జన్మా జన్మం బోలా చేసిన పాపము, జన్మా జన్మం బోలా చేసిన పాపము. బాలకారా, మీ రాకడసే జన్మ జన్మంలో చేసిన పాపము తొలగిపోయాయి కదా. ఈ పీఠంపై కూర్చోండి. ధరను శ్రీ కల్పగురే పురమందు వెలసేనా,
జనక మహారాజు రామలక్ష్మణులు ఒక పీఠంపై కూర్చున్న తర్వాత ఆ జనక మహారాజు ఆయన యొక్క కూతురును పిలుచుకుంటాడు. చెప్పండి చెప్పండి.